ఆగస్టు 5 మొదటి శ్రావణ సోమవారం. శివునికి ఇలా పూజ చేస్తే చాలు, అపార ధనయోగం కలుగుతుంది. ఆగస్టు 5 సోమవారం నుండి శ్రావణమాసం మొదలవుతుంది. ఈ నెలలో పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీనారాయణుడిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తారు. అలాగే శ్రావణ మాసంలోని మొదటి సోమవారంకి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలోని మొదటి సోమవారం నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. శ్రావణమాసంలోని మొదటి సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లోని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చీపురును వాడకూడదు. ఏదైనా వస్త్రంతో పూజ గదిని శుభ్రం చేయాలి. దేవుని పటాలను శుభ్రం చేశాక దేవుని పటాలకు గంధం లేదా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పూజ గదిలోని అన్ని దేవుళ్ల పటాలను పూలతో అలంకరించండి. ఈ రోజున శివపార్వతుల చిత్రపటానికి శంకు పుష్పాలు కాని, బిల్వపత్రం కాని సమర్పించండి. ఇలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. దేవుని పటాలను పూలతో అలంకరించడం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా పూజ గదిలో నీటిని ఉంచండి. ఈ నీటిలో 2 తులసి ఆకులను కూడా వేయండి. పూజ గదిలో నీరు ఉంచడం ద్వారా ఈ నీటిలో దైవశక్తులు కొలువై ఉంటాయి. అలాగే ఈ నీటిని తీర్థంలా తీసుకోవడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించండి. పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. తర్వాత దేవునికి అగబత్తీలు వెలిగించండి. తర్వాత కర్పూర హారతి వెలిగించి దేవునికి హారతి ఇవ్వండి. అలాగే ఈరోజు పూజ గదిలో అష్టదల ముగ్గు వేసి ఈ ముగ్గుపై తమలపాకును ఉంచండి. తర్వాత ఈ తమలపాకులు నైవేద్యం ఉంచి దేవునికి సమర్పించండి. తమలపాకులో దేవునికి నైవేద్యం సమర్పిస్తే ఖచ్చితంగా దేవుని చెంతకు చేరుతుంది. ఇంట్లో దీపం కొండెక్కాక పూజ గదిలో పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ తప్పకుండా స్వీకరించాలి. ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వారి కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో అష్టశ్వర్యాలతో సిరిసంపదలతో తులతూగుతారు. శ్రావణమాసంలోని మొదటి సోమవారం రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం తప్పనిసరిగా సాంబ్రాణితో ధూపం వేయండి. ఈ పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు చూపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. శ్రావణమాసంలోని మొదటి సోమవారం రోజున తాబేలు బొమ్మను కొని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబంలో ఎప్పుడూ కొట్లాటలు, గొడవలు, కలహాలు ఉంటే సోమవారం రోజున ఉదయం స్నానం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు శివ పంచాక్షరీ మంత్రం జపించేటప్పుడు మీ మనసంతా దేవుని పైనే ఉండేలా చూసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అక్కడ దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు చదువులో రాణించాలి అంటే ఈ రోజున సరస్వతీదేవి ముందున్న ఈ దీపాన్ని వెలిగించి సరస్వతీదేవికి పాలు, బియ్యంతో చేసిన కీర్ను నైవేద్యంగా సమర్పించండి. తర్వాత మీ పిల్లల చేత ఓం సరస్వతీ నమః అనే మంత్రాన్ని చదివించండి. ఇలా చేస్తే సరస్వతి దేవి అనుగ్రహం వల్ల మీ పిల్లల తెలివితేటలు పెరుగుతాయి. అలాగే చాలా చురుగ్గా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి కలహాలు లేకుండా ఉండాలి అంటే సోమవారం శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల బంధం ఆనందంగా దృఢంగా మారుతుంది. సోమవారం అంటే మనకు గుర్తు వచ్చేది మొట్టమొదటిగా ఆ పరమేశ్వరుడే. కాబట్టి మీ కష్టాలన్నీ తీరాలంటే ఈ రోజున శివపార్వతుల చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ రోజున శివుడికి బిల్వపత్రం సమర్పించండి. ఇలా చేస్తే మీపై శివానుగ్రహం ఉంటుంది. తద్వారా మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు
దృఢంగా మారతాడు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారానికి రాళ్ల ఉప్పు మూటను వేలాడతీయండి. రాళ్ల ఉప్పుకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి రాళ్ల ఉప్పు మూట ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ధన ప్రవాహం పెరుగుతుంది. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతి దేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అని పండితులు చెబుతున్నారు. అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సోమవారం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే మీకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేస్తే దేవుని అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. శివుడికి పాలతో అభిషేకం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. శివుడికి నువ్వులతో కలిపిన నీటితో అభిషేకం చేస్తే మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలన్నీ తీరాలంటే శివుడికి గంగాజలంతా అభిషేకం చేయండి. మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు వెంటనే తీరిపోవాలంటే శ్రావణమాసంలోని మొదటి సోమవారం రోజున నెమలికలు కొని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.